మీ పేరు? గన్నా బి. బి గన్నా. ఏ ఊరు మీది? ఇక్కడ గాలివారిగూడెం రామతండ. ఓకే, గాలివారిగూడెం రామతండ. మండలం మరిపేడ. మరిపేడ. జిల్లా మైబాద్. మైబాద్. మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు ఇది పచ్చి చేను? 3 ఎకరాలు. 3 ఎకరాలు. ఎన్ని రోజులు అవుతుంది వేసి? 70 రోజులు. 70 రోజులు అవుతుంది. ఎన్నిసార్లు మందు వాడినావు? ఒకటేసారి కొట్టినావు. వేసిన కాడ నుంచి ఒకటేసారి కొట్టినావు. ఏ మందు కొట్టినావు? ఈ ధర్మ. ధర్మ. ఓకే, ధర్మ పేరు కూడా బాగానే ఉంది. ఓకే, ధర్మకు తగ్గట్టే ధర్మం నిలబడిందా? ధర్మం కలిసి వస్తుంది. ధర్మం నిలబడింది అంటావు. ఇంత హైట్ వచ్చింది కదా, ఎన్ని రోజులు అవుతుంది కొట్టి? బావా ఇది తీసుకుపోయి నువ్వు కొట్టు, దానికి చూద్దాం రిజల్ట్ అని నువ్వు అన్నప్పుడు నేను తీసుకొచ్చాను. పని కూడా మంచిగా చేసింది. ఓకే, బాగా చేసింది. ఏమేమి వచ్చినాయి దీని ద్వారా? దీనికి ఆ సైడ్ పిలకలు వచ్చినాయి. ఇగురు మంచిగా వస్తుంది. ఓకే, మళ్ళీ కాపు కూడా మంచిగా అవుపడుతుంది. ఓకే, ఇప్పుడు దాకా మళ్ళీ ఏది కొట్టుడు లేదు, ఏ ఒక ఆకు కూడా రాలటం అంతే. పండు ఆకు కూడా ఏడైనా ఉన్నాయా చూసుకో. ఓకే, పండాకు లేదు. ఇంకా దోమ అలాంటిది ఏమైనా లేదు. అంత ఎదిగినా ఏడ దోమ, మనకు దోమ ఉంటే అవి రాలుతాయి. ఓకే, ఊడలు రాలుతాయి. అంటే దీంట్లో తెల్లదోమ పచ్చదోమ అలాంటిది ఏం లేదు. కట్టుకొని ఉంటది. ఓకే రా, ఇదంతా పూత దాని ద్వారానే వచ్చింది. మొత్తం పూత, చెట్టు అంతా పూత ఉంది కదా. మళ్ళీ నేను కొట్టింది 15 రోజులు అయింది అంతే. ఇప్పుడు ఇదంతా కాయలు పడుతున్నాయి కదా, మొత్తం కాయ పూత. ఎట్లా ఉండాలి ఈ పూత మొత్తం కాయలు అవుతున్నాయి, కింద అడుగున కాయలు అయినాయి. మొత్తం వరుస ఎంబడి మొత్తం లైన్ కట్టుకొని ఉన్నాయి కదా, మొత్తం లైనే. అంటే సుమారుగా ఒక చెట్టుకి పూత ప్లస్ కాయ కలిపి ఎంత ఉండవచ్చు? 100లో పడతాయి. 100లో పడతాయా? ఇదంతా మామూలుగా లేదుగా. ఇదంతా హైలైట్ అంటే హైలైట్. ఏంది బాబా, నీకు ఎట్లా సాధ్యమైంది ఇది? ఎట్లా సాధ్యమైంది ఎట్లా చెప్పగలిగాను? కొట్టాను ధర్మ, కొద్దిగా నాకు అది కలిసి వచ్చింది. ఓకే, మొత్తం పూత చెట్టు బాగా పూత నిండి ఉంది కదా. అంటే ఇప్పుడు 15 రోజులు అవుతుంది. పైన వస్తూనే ఉండే పూత ఇది చూడు, మొత్తం పూత వస్తుంది, కింద కాయ పడుతుంది. వదిలేసి మళ్ళీ పైన పూత, కింద కాయలు పడుతున్నాయి, ప్లస్ పూత వస్తూనే ఉంది. ఇంకా వచ్చినట్టు వస్తూనే ఉంది. ఇంకా పెరగదు అది. అంటే ఎన్ని రోజులు అవుతుంది అన్నావు? 15 రోజులు. ఇప్పటిదాకా మందు కొట్టలే. ఇంకెప్పుడు కొడతావు మరి? ఇక రేపు ఎల్లుండి కొడదామని అనుకుంటున్నా. ఏదో ఒకటి. అంటే దీని మీద ఏమీ లేదు కదా మరి, డౌట్ క్లియర్ ఏం లేదు కానీ అందాదా కొడతావు. అంటే ఇప్పుడు దీని మీద ఏది ప్రాబ్లం అయితే లేదు, మొత్తం నీట్గా ఇస్త్రీ చేసినట్టు ఉంది కదా, ఆకు నీట్గా ఉంది. ఇంకా కొడదామని ఆశ. 15 రోజులు అవుతుంది, ఇప్పటిదాకా ఏమీ కొట్టలేదు. మళ్ళీ కొట్టాలనుకుంటే ఏం కొడతావు? ఇదే తీసుకొద్దాం అనిపిస్తుంది. మళ్ళా ఒక 15 రోజులు పని చేస్తుంది కదా. మళ్ళీ 15 రోజులు పని చేస్తుంది, మళ్ళీ ఇదే కొడతావా? ఓకే, సంతోషమా? మళ్ళా ఎదుగుదల వస్తుంది మంచిగా, ఇంకా పిలకలు వస్తాయి. కింద అయితే పూత అయితే మీకు రాలినట్టు అయితే ఎక్కడ కనబడతలేదు. ఒక్కటిగా మన కింద ఆవు పడతాయి కదా. అవును. ఓకే, కొట్టేస్తే మొత్తానికి అయితే సూపర్ కాబట్టి తోట రైతులకు చెప్పొచ్చా? మీ ఊరు ఏమైనా తీసుకొచ్చి కొట్టుకున్నారు? బాగుందా? డబ్బాలు తీసుకుపోయారు. చేను కాడ వచ్చి కాళ్ళ డబ్బాలు పట్టుకుపోయారా?